మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక ఆహ్, వ్యక్తి పేరు ఏంటంటే మేరీ జోన్స్. దేవుని ప్రేమ కొరకు, లేదంటే దేవుని యొక్క వాక్యం కొరకు కలిగిన మరి తనకి కలిగిన ఆ ప్రేమను బట్టి, మరి ఆ యవ్వనస్తురాలకున్న ఆ ఒక ఆశను బట్టి ప్రపంచంలో ఒక గొప్ప మార్పు రావడానికి కారణమైంది. వేల్స్ లాంటి ప్రాంతంలో. సో, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక ప్రాంతం వేల్స్. సో, అలాంటి వేల్స్ లాంటి ఒక ప్రాంతంలో బైబిల్ సొసైటీ ఏర్పడడానికి ఒక గొప్ప మార్గంగా నిలబడింది ఈ యవ్వనస్తురాలు. మేరీ జోన్స్ 1784 డిసెంబర్ 16వ తారీఖున ఆన్ ఫై హాంగ్లీ పెనెంట్ అనే ఒక ప్రాంతంలో జన్మించింది. తల్లి పేరు మేరీ జోన్స్, తండ్రి పేరు జాకబ్ జోన్స్. తల్లిదండ్రులు ఇరువురు కూడా ఉన్నితో చేసే నేత పని చేసేవారు. వాళ్ళు కాల్వినిస్ట్ మెథడిస్ట్ సంఘానికి చెందినవారు. అయితే మేరీ జోన్స్ తన చిన్నతనంలోనే చాలా చిన్నతనంలోనే మనకి ఏజ్ అనేది కరెక్ట్‌గా దొరకలేదు కానీ, చాలా చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోవడంతో తల్లి అయిన మేరీ జోన్స్ మరి చాలా కష్టపడతదనమాట. కుటుంబాన్ని నడిపించడానికి, పిల్లల్ని పోషించడానికి చాలా కష్టపడతది. అయితే చిన్నదైన మేరీ జోన్స్ తన 8దో ఏటనే మరి యేసుక్రీస్తుని నమ్మి, విశ్వసించి తన సొంత రక్షణగా అంగీకరించింది. అయితే మనం గమనించాల్సిందేంటంటే, తను జీవించిన ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండడం అనేది అసలు సాధ్యమయ్యే పని కాదు. అన్ని బైబిల్స్ విస్తృతంగా దొరికేవి కాదు. బైబిల్స్ దొరికే రోజులు కాదవి. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక చేతిలో ఒక బైబిల్ ఉండే రోజులు కాదు. కనీసం ఇంటికొక బైబిల్ ఉండే రోజులు కూడా కాని పరిస్థితి. చర్చ్‌కెళ్ళామా, అక్కడ పాస్టర్ గారు చెప్పింది విన్నామా, వచ్చామా అన్నట్టు ఉండవలసిందే కానీ మరి ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక బైబిల్ ఉండడం అనేది చాలా అరుదైన విషయం. చాలా గొప్ప గొప్ప ఇళ్లల్లోనే ఒక బైబిల్ ఉండే పరిస్థితనమాట. వీళ్ళు చాలా పేదరికంలో ఉండడం బట్టి, మరి వీరి దగ్గర ఒక బైబిల్ లేని పరిస్థితి. సో, ఈవిడ మరి చిన్నదైన మేరీ జోన్స్ తన 8వ సంవత్సరంలోనే యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు, మరి చర్చ్‌కెళ్ళి పాస్టర్ గారు చెప్పే వాక్యం విన్నప్పుడు తనకొక ఆశ కలిగిందంట. అబ్బా! ఎవరో చెప్తే వినడం కాకుండా నా అంతట నేను బైబిల్ చదువుకుంటే ఎంత బావుంటది. ఆ మాటలు వినడానికి ఎంత బావున్నాయి. ఆ మాటలు నా దగ్గరే పర్మనెంట్‌గా ఉండి, నా చేతుల్లోనే ఉండి, నా అంతట నేను చదువుకుంటే ఇంకెంత సంతోషాన్ని నా మనసుకి కలిగిస్తది అని తనకు ఆశ కలిగి, తన ఆశ ఏంటంటే, నా చేతిలో ఒక బైబిల్ ఉండాలి. ఆ బైబిల్‌ని నా అంతట నేనే చదువుకోవాలి అనే ఒక ఆశ కలిగిందంట. అయితే ఇక్కడ ఇంకొక అడ్డంకేంటంటే, ఆ రోజుల్లో ఇండియాలోనే మాత్రమే కాదండి. ప్రపంచం అంతటా కూడా స్త్రీని చాలా తక్కువ చేసి చూసిన రోజుల్లే మన ప్రపంచం మనది. అయితే ఆ రోజుల్లో వేల్స్ లాంటి ప్రాంతంలో ఒక స్త్రీ బయటికెళ్ళి చదువుకోవడానికి ఆస్కారమే లేదు. పైగా వేల్స్ లాంటి ఒక ఊర్లో అక్కడ కనీసం ఒక పాఠశాల కూడా లేదనమాట. వెళ్లి తను చదువుకోవడానికి. అయితే తనెప్పుడు తన తల్లితో చెప్తూ ఉండేది. అమ్మా నాకు చేతిలో ఒక బైబిల్ ఉండాలని, ఆ బైబిల్‌ని నా అంతట నేనే చదువుకోవాలని నాకు ఆశగా ఉంది అని చెప్పి, ఎప్పుడూ కూడా తన తల్లితో తను చెప్తూ ఉండేది. అయితే తల్లికి తెలుసు ఇదొక తీరని ఆశ, ఇదొక అసాధ్యమైన విషయం, ఇదొక విచిత్రమైన విషయం. ఇది ఊహకు కూడా మనం చేయలేము. ఊహకు కూడా ఊహించలేని విషయాన్ని తన కూతురు ఆశపడుతుందని తెలిసిన తల్లి, కూతుర్ని డిస్కరేజ్ చేయడానికి ఇష్టం లేక ఎప్పుడు తనతో ఒక మాటనేది. "అవునమ్మా, ఏదో ఒక రోజు నీ చేతిలో బైబిల్ ఉంటది. ఏదో ఒక రోజు నువ్వు ఆ బైబిల్‌ని చదువుకుంటావు" అని చెప్పి తనకి ఏదో ఆ టైంకి మరి మా హ్మ్, ఒక మాట చెప్పి ఎంకరేజ్ చేసేది. వేల్స్ లాంటి ప్రాంతంలో మరి అనుకోకుండా మీటింగ్స్ కండక్ట్ చేయడం ఒక గొప్ప ఉజ్జీవం కలిగింది. థామస్ చార్ల్స్ అనే ఒక కీ పర్సన్. ఇతనేంటంటే ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళనమాట. పాస్టర్స్‌ని తీసుకొచ్చి ఎక్కడైనా మీటింగ్స్ పెట్టడానికి, లేదంటే ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో స్కూల్స్ లేదంటే అతను అక్కడికెళ్ళి కొంచెం మరి స్కూల్‌ని ప్రారంభించి, మరి కొంతమంది టీచర్‌లని ఏర్పాటు చేసి అక్కడ స్కూల్స్ నడపడం. ఇతను ఒక ఎప్పుడైనా మరి సమయం దేవుని చిత్తమైతే థామస్ చార్ల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కీ పర్సన్ లాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ వేల్స్ లాంటి ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవం కలిగేలాగా మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు.
సో, ఆ థామస్ చార్ల్స్ గురించి ఫస్ట్ టైమ్ తిను ఆ మీటింగ్స్‌లో వినింది, ఆ గొప్ప ఉజ్జీవం ద్వారా ఏం జరుగుతదంటే, మరి ఆ ప్రాంతంలో బైబిల్స్ కొదవగా ఉంది. సరిపడనన్ని బైబిల్స్ అక్కడ లేవు అని చెప్పి మరి థామస్ చార్ల్స్‌కి మరి అర్థమవుతది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక బైబిల్ లేదు, బైబిల్ ఉండాలి అనే కాన్సెప్ట్, బైబిల్ లేని కాలం, బైబిల్ అందుబాటులో లేని రోజుల్లో మరి మేరీ జోన్స్ యొక్క కల ఇప్పుడు తీరడానికి ఒక మార్గంలాగా మనకి కనబడతదేంటంటే, అక్కడొక గొప్ప ఉజ్జీవం కలుగుతది. అక్కడ మరి ఒక పాఠశాలని పెట్టడానికి మరి ఒక ఆలోచన జరుగుతది. కరెక్ట్‌గా మేరీ జోన్స్ చిన్నదైన మేరీ జోన్స్ వాళ్ళ ఇంటికి 2 మైళ్ళ దూరంలోనే ఒక పాఠశాలని ప్రారంభించటం జరుగుతది. ఒకరోజు మేరీ జోన్స్ చాలా ఉత్సాహంగా పరిగెట్టి, పరిగెట్టి వచ్చి చాలా సంతోషంగా, "అమ్మ, అమ్మ నీకో విషయం తెలుసా? నేను ఈరోజు ఒక మాట విన్నాను. దేవుడు నా ప్రార్థనలకి మరి ఏమంటారు ప్రతిఫలం దయచేశాడు. మరి దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చాడు" అంటే, "ఏంటమ్మా?" అంటే, మరి చూడు నేను చదువుకోవాలని ఆశపడ్డాను కదా! మరి నాకు చదువుకోవడం రాదు కదా! మరి చదువుకోవాలని ఆశపడ్డాను కదా! స్కూల్‌లో జాయిన్ అవ్వాలంటే మన ఊర్లో స్కూల్ లేదు. ఇప్పుడు మన ఇంటికి 2 మైళ్ళ దూరంలోనే ఒక స్కూల్ పెట్టారమ్మా. నేను స్కూల్‌కెళ్తాను. నేను స్కూల్‌కెళ్ళి చదువుకుంటాను. రాయడం, చదవడం నేను నేర్చుకుంటానన్నప్పుడు తల్లైన మేరీ జోన్స్ చాలా సంతోషపడిద్ది. తన పిల్లని స్కూలుకి పంపించడానికి చాలా కష్టమైన విషయమే కానీ, తనకున్న ఆశను బట్టి తల్లి పంపడానికి ఇష్టపడిద్దనమాట. ఎప్పుడు కూడా ఊహించనే లేదు. కేవలం, కేవలం చిన్నదైన మేరీ జోన్స్ తన స్కూలుకి వెళ్లి చదువుకోవాలి, రాయాలి, నేను నేర్చుకోవాలనే ఆశ వెనకాల ఒకటే ఆశ, ఒకటే గురి కలిగుంది. మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, తను బైబిల్‌ని చదువుకోవాలి. తనంతట తన బైబిల్‌ని చదువుకోవాలనే ఒక ఆశతో మాత్రమే స్కూల్లో జాయిన్ అయింది. 1790 లో మరి వేల్స్ లాంటి ప్రాంతంలో మేరీ జోన్స్ తల్లికి మరి తెలుసు. మరి ఆ స్కూలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా అసాధ్యమైన పని కానీ, అలాంటి రోజుల్లో కూడా దేవుడు మరి ఒక చిన్నదాని ప్రార్థన విని, ప్రార్థనకి జవాబు ఎలా దొరుకుతుందో మనకి కనిపిస్తుంది. ఇదేదో మనం కట్టుకథలా చెప్పుకునేది కాదండి. చరిత్రలోంచి మనం మాట్లాడుకుంటున్నాం అంటే దేవుడు మన ప్రార్థనలకి ఎంత త్వరగా, ఎంత ఆసక్తిగా మనకు ప్రతిఫలం ఇస్తున్నారనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే మొత్తానికి 9దో ఏట మరి స్కూల్‌కెళ్తది. తనకు చదువుకోవడం, రాసుకోవడం, నేర్చుకోవడానికి మరి ఆహ్, ఆ సంతోషాన్ని తల్లితో చెప్పి మొత్తానికి ఫైనల్లీ తను చదువుకోవడానికి ఒక స్కూల్ ఏర్పాటు జరిగింది. మేరీ తన తల్లితో మరి ఆహ్, అలా చెప్పి మరి ఎక్కడికెళ్ళినా గాని తల్లితో మాత్రమే కాదు, చర్చ్‌కెళ్ళినప్పుడు, తను బయటికి వెళ్ళినప్పుడు, తన స్కూల్ ఫ్రెండ్స్‌తో మరి బయటికెళ్ళినప్పుడు, తను ఆడుకోవడానికి వెళ్ళిన ఫ్రెండ్స్‌తో అందరితో ఒక మాట చెప్పేదంట. తన నోట్లో ఎప్పుడు ఒక మాట ఉండేదంట. దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చాడు. ఏంటి నీ ప్రార్థన అంటే, నాకొక బైబిల్ కావాలి. కానీ నేను బైబిల్ చదువుకోవాలంటే నాకు చదువుకోవడం రాదు. అందుకని నేను చదువుకోవాలని దేవుడిని ప్రార్థన చేశాను. అదిగో పాఠశాల దేవుడు నాకిచ్చాడని ఎప్పుడూ తను చెప్తూనే ఉండేదంట. మరి వేల్స్ అనే ప్రాంతం గురించి గూగుల్ చేసి చూస్తే, దాని కింద హిస్టరీ అని ఒక లింక్ కనపడతది మీకు. అక్కడ టైప్ చే టా ట్యాప్ చేసి చూస్తే, ఎక్కడైనా ఒక ప్రాంతం గురించి మరి హిస్టరీ కొడితే, ఆ ప్రాంతం గురించున్న హిస్టరీ కనపడాలి. కానీ ఒకే ఒక లైన్ ఉందండి. మేరీ జోన్స్ గురించి రాసుంది. ఎంత అద్భుతం అంటే, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గూగుల్ లాంటి ఒక ఆహ్, ద వి దానిలో హిస్టరీ కొడితే ఒక ప్రాంతం గురించి వేరే వేరే రకాలైన హిస్టరీ రావాలి. కానీ ఒకే ఒక లైన్ హిస్టరీ ఉంది. అది మేరీ జోన్స్ గురించి ఉండడం చాలా ఆశ్చర్యాన్నిచ్చింది. అంటే తను ఎంత ఇంపాక్ట్‌ని మరి ప్రపంచంలో మిగిల్చి వెళ్ళిందో మనకి అర్థమవుతుంది. మొత్తానికి ఇప్పుడు పెద్దదయింది. చదువుకోవడం, రాసుకోవడం వచ్చింది. ఇప్పుడు తనకేం కావాలి? తనకు ఫైనల్ గురి చేతిలోకి ఒక బైబిల్ కావాలి. తినలా చర్చ్‌కి వెళ్తుంది, వస్తుంది. కానీ బైబిల్ కొనుక్కోవాలి అంటే తన దగ్గర ఏం లేదు? డబ్బు లేదు. అయితే డబ్బు లేని మేరీ జోన్స్ నిరుత్సాహం పడలేదు కానీ, ప్రతి వారం అలాగా మరి చర్చ్‌కి వెళ్తూ పాస్టర్ చెప్పేది వింటూ ఉన్నప్పుడు తనకున్న ఆసక్తి అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, ఆ ఊర్లో తెలియడం ద్వారా వాళ్ళ ఇంటికంటే కొన్ని మైళ్ళ దూరంలో ఒకరింట్లో బైబిల్ ఉండడం, ఆ కుటుంబానికి ఈ మేరీ జోన్స్‌కున్న ఆశ తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే మేరీ జోన్స్‌ని
అమ్మ వారాంతంలో నువ్వొచ్చి మా ఇంట్లో బైబిల్ చదువుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చాలా ప్రేమతో, దయతో వాళ్ళు తనని ఆహ్వానించటం. మరి 'మేరీ జోన్స్‌కి' ఇప్పుడది ఎలా అయిపోయిందంటే, ఐస్ క్రీమ్ తినాలని కోరిక కలిగినప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అని తన మనసులో అనుకుంటే, ఎవరో వచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చినట్టు అంత సంతోషంగా మరి అంత మరి ఉత్సాహంగా అనిపిచ్చింది. 'మేరీ జోన్స్' ప్రతి వారం కూడా వాళ్ళ ఇంటికెళ్ళి మరి బైబిల్ చదువుకునేదంట. ప్రతి వారం అలా చదువుకుంటూ ఉన్నప్పుడు అందులోని వాక్యాలు తను చదువుకున్నప్పుడు అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని, వాటిల్ని మరలా మరలా వల్లెవేసుకుంటూ, మరి పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తను పని చేస్తున్నప్పుడు ఏం చేసినా తను ఏదైతే వారాంతంలో చదువుకొచ్చిన బైబిల్ ఉందో అది గుర్తుపెట్టుకొని, గుర్తున్న బైబిల్‌ని తను ఆ వాక్యాల్ని వల్లెవేసుకుంటూ తను ఆ 4 రోజులు గడిపి మళ్ళీ వారాంతం వాళ్ళ ఇంటికెళ్ళి బైబిల్ చదువుకునే సమయం అన్నమాట. అయితే అలా చదువుతున్నప్పుడు 'మేరీ జోన్స్‌కి' ఒక ఆలోచనొచ్చింది. అయితే నేను కూడా సొంతంగా ఒక బైబిల్ కొనుక్కోవాలని చిన్నప్పటి నుంచి ఆశ కలిగింది. ఇప్పుడు నేను పని చేసైనా కానీ డబ్బులు కూడపెడతానని చెప్పి తనకి దొరికిన పనన్నా ఇది నేను చేయగలిగిన పనా? ఇది నేను చేయగలనా? ఇది నా శక్తికి మించిందా అనే ఆలోచన లేకుండా తను చేయగలిగిన అన్ని పనులు తను చేయడానికి సిద్ధపడింది. బట్టలు కుట్టింది. మరి పొయ్యిలోకి పెట్టుకునే పుల్లలుంటాయి గదండీ! వాటిని అమ్మింది. తర్వాత ఉన్నితో అల్లికలు చేసి మరి వాటిల్ని అమ్ముతది. మరి ఎవరైనా ఇంట్లో చంటి పిల్లలుంటే, ఆ చంటి పిల్లల దగ్గర దాదీగా, ఆయాగా పని చేయడానికి ఇష్టపడింది. ఇలా తన చేతికి ఏ పని దొరికితే ఆ పని కష్టపడి, మరి శ్రమ శ్రమపడి మరి తను మరి చేసిన ఆ పనుల నుంచి వచ్చిన ఆ డబ్బులన్నిటిని కూడా దాచుకుంటూ, అందులో నుంచే మళ్ళీ కుటుంబాన్ని పోషించడానికి, తల్లికి సహాయంగా ఉండడానికి ఆ డబ్బుల్లోంచి కొంత డబ్బులివ్వడం. ఇలా కూడపెడుతూ వస్తే దాదాపు 6 సంవత్సరాల పాటు కష్టపడిన తర్వాత తన చేతిలోకి కొంత డబ్బు ఏర్పడతది. బైబిల్ కొనుక్కోవడానికి సరిపడనంత డబ్బు కూడబెట్టడానికి వాళ్ళకి 6 సంవత్సరాల సమయం పట్టింది. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఫ్రెండ్స్, ఒక్క మాట నేను జ్ఞాపకం చేయడానికి మరలా ఇష్టపడుతున్నాను. స్కూలుకి వెళ్ళింది. దాని వెనకాల గొప్ప పేరు రావాలని, గొప్ప మార్కులు రావాలని, గొప్ప ఉద్యోగం రావాలని ఏమి టార్గెట్ లేదు. బైబిల్ చదువుకోవాలని మాత్రమే టార్గెట్ ఉంది. కష్టపడింది, శ్రమ కోర్చింది. స్త్రీ అయినా గాని, చిన్నపిల్ల అయినా గాని మరి చాలా చిన్నదండి. మన వయసుతో మనం పోల్చుకుంటే చానా చిన్న వయసు. అయినా గాని తన వయసుకు మించి కష్టపడింది. 6 సంవత్సరాలు కష్టపడితే గాని బైబిల్ కొనుక్కోవడానికి తను డబ్బు సమకూర్చుకోలేకపోయింది. ప్రతి దాని వెనకాల కారణం ఏంటి అంటే, దేవుని వాక్యం పట్ల తనకున్న ఆ ప్రేమ. దేవుని వాక్యం పట్ల తనకున్న ఒక ఆసక్తి. దేవుని వాక్యం పట్ల తనకున్న ఒక గొప్ప ప్యాషన్ తనని మరి ఆ చదువుకోవడానికి, బడికెళ్ళడానికి, మరి కష్టపడి పని చేయడానికి తనని ముందుకి ఎంత పుష్ చేసిందో మీరొకసారి ఆలోచన చేయండి. ఈ సమయంలో మనం ఒకసారి మీకెవరికైనా మీ హృదయంలో ఒక చిన్న తలంపొచ్చిందా? మీ ఇంట్లో ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క బైబిల్ ఉంటది. నాకు తెలిసి కొంతమంది ఇళ్లల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ కాదండి. ఒక్కొక్కరి దగ్గర 4, 5 బైబిల్స్ ఉంటాయి. పాత బైబిలు, ఇప్పుడు బైబిలు, తర్వాత బైబిల్ అని, లేదంటే ట్రాన్స్‌లేషన్స్ తెలిసిన వాళ్ళైతే అదో ట్రాన్స్‌లేషన్, ఇదో ట్రాన్స్‌లేషన్, ఇదో ట్రాన్స్‌లేషన్, ట్రాన్స్‌లేషన్స్‌తో సహా బైబిల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ దగ్గరైతే ఇంగ్లీష్ బైబిలు, తెలుగు బైబిల్ ఉంటాయి. 2 కంబైన్డ్ బైబిల్స్ ఉంటాయి. కామెంటరీలుంటాయి. ఇలా వివిధ రకాలుగా మనకి బైబిల్ అందుబాటులోకి మన చేతుల్లోకొచ్చింది. అయితే మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నేసుకోండి. మీరు ఎన్ని సార్లు ఆ బైబిల్‌ని చదువుతున్నారు? చదివిన బైబిల్ ఎంతవరకు మీరు వల్ల వేసుకుంటున్నారు? చదివిన ఆ బైబిల్‌ని మీరు చర్చికెళ్ళొచ్చి బైబిల్‌ని అక్కడ పెడితే మళ్ళీ ఆ బైబిల్ తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ చర్చికెళ్ళేటప్పుడే తీస్తున్నామా? మధ్యలో తీసి ఏమన్నా చదవడానికి సమయాన్ని కేటాయిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. చిన్నది 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కూడా ఉండవు. ఎంత కష్టపడి ఒక బైబిల్ సాధించడానికి తనని తాను ఎంత పుష్ చేసుకుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొత్తానికి ఆహ్, డబ్బు కూడబెట్టింది. డబ్బు కూడబెట్టి ఇప్పుడు తనకి తెలుసు థామస్ చార్ల్స్ అనే అతను మరి బాలా అనే ఊర్లో ఉంటాడు. ఆ బాలా అనే ఊరు దగ్గరికెళ్తే తను బైబిల్స్ అమ్ముతాడు. అక్కడికెళ్ళి మనం బైబిల్ కొనుక్కోవాలి అని తనకి తెలుసు. ఈ బాలా అనే ఊరికి తను ఏం చేస్తదంటే ఒక ఫైన్ డే ఏం చేస్తదంటే మార్నింగ్ లేచి తనకున్న కావాల్సిన అన్నీ సర్దుకొని అంటే
ఎక్కువేం సర్దుకోలేదండి. ఓ 2 జతలు బట్టలు పెట్టుకొనుండొచ్చు నాకు తెలిసి. లేతే అది కూడా లేదేమో. షూస్ కూడా షూస్ కూడా తను ఒక సంచిలో పెట్టుకొని, తను డబ్బులు పట్టుకొని, తన ఊరు నుంచి దాదాపు 26 మైళ్ళ దూరం, కిలోమీటర్ల లెక్క మరి చూడ్డానికి మర్చిపోయాను. 26 మైళ్ళ దూరంలో ఉన్న ఆ బాల అనే ఊరికి తను నడక ప్రారంభించింది చెప్పులు లేకుండా. కొండ ప్రాంతాలున్నాయి. మరి ఈ రోజులాగా రోడ్లు కాదు. మరి రాళ్ళు, రప్పలు, తొప్పలు, ముళ్ళు చాలా భయంకరంగా ఉండొచ్చు. అక్కడి నుంచి తన ఇంటి నుంచి మరి తినిందో, కట్టుకుందో తెలీదు. తెలియని పరిస్థితి బయలుదేరింది. ఫైనల్‌గా థామస్ చార్ల్స్ ఇల్లు కనబడుతున్నప్పుడు కొంత దూరంలో ఆగి, అక్కడ తన షూస్ యేసుకొని థామస్ చార్ల్స్ ఇంటికెళ్ళి తలుపు కొడతది. మీరనుకోవచ్చు, "ఏమ్మా చెప్పులేసుకోవచ్చు కదా! షూస్ యేసుకోవచ్చు కదా!" అని. తన దగ్గర మనం ముందే అనుకున్నాం 6 సంవత్సరాలు పోగేసవలసిన పరిస్థితంటే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో. సో, 2 జతలు చెప్పులు లేకపోవచ్చు. తన ఆలోచన ఒక్కటే ఏంటంటే, నేను ఆ వ్యక్తి ముందుకు వెళ్ళినప్పుడు, ఆ పెద్దాయన ముందు నేను నన్ను చూసిన ఫస్ట్ ఇంప్రెషన్‌ని బట్టి ఆహ్, ఆయన నాకు బైబిల్ ఇవ్వను అనే పరిస్థితి నాకుండొద్దు. కాబట్టి ఆయనకి నన్ను చూసినప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ కలగాలి కాబట్టి ఇక్కడి నుంచి అంత దూరం నేను షూస్ వేసుకొని నడిస్తే నా షూస్ చిరిగిపోవచ్చు. లేతే పాడైపోవచ్చు. కాబట్టి అక్కడ వరకు వెళ్ళే వరకు నా షూస్‌ని నేను కాపాడుకుంటానని, ఆ చిన్నది వట్టి కాళ్ళతో నడిచి అక్కడికెళ్ళి షూస్ ఏసుకొని తనకి ఎంత అవుతదో అంత బెస్ట్ ఇంప్రెషన్ కలిగించడానికెళ్ళి డోర్ ముందు నుంచుంటది. తలుపు కొట్టినప్పుడు థామస్ చార్ల్స్ తీసి చూస్తే ఎదురుగా ఒక చిన్న పిల్ల మురికి బట్టలతో, చెదిరిపోయిన తలతో, మరి అలసిపోయిన మొఖంతో ఒక చిన్న పిల్ల కనబడతది. "ఏంటమ్మా" అంటే, "నేను పలానా ఊరు నుంచొచ్చాను. నాకు బైబిల్ కావాలి. ఇదిగో నేను కూడబెట్టిన డబ్బు. నాకు బైబిల్ ఇవ్వండి" అంటే, ఆయనంటారు, "అమ్మ నా దగ్గర బైబిల్స్ అన్నీ అయిపోయినియి. లాస్ట్ ఒక్క కాపీ ఉంది. కానీ అది కూడా నేను ఒకతనికి మాటిచ్చాను. కాబట్టి ఆ మాటను బట్టి ఆ లాస్ట్ బైబిల్ నేను నీకివ్వలేను. కానీ నీకు నేను భోజనం, వసతి కల్పిస్తాను. నువ్వు 2 రోజులు ఆగినట్లయితే నీకు నేను బైబిల్ తెప్పించిస్తాను" అని. విన్న సెకన్‌లో తన కళ్ళల్లో నీళ్లు తిరిగి ఏడవడం స్టార్ట్ చేస్తది. ఈయనకర్థం గాదు. భయపడి, "అమ్మ ఏంటి? ఎందుకలా ఏడుస్తున్నావు తల్లి? ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు?" అంటే, "సారీ సార్, నన్ను క్షమించండి. నేను ఇంత కష్టపడి పాఠశాలకెళ్ళి నా కుటుంబ పరిస్థితి ఒక స్కూల్‌కెళ్ళి చదువుకునే స్థితి కాదు. కానీ స్కూల్‌కి వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చారు. ప్రార్థిస్తే దేవుడు పాఠశాలనిచ్చారు. చదువుకున్నాను. 6 సంవత్సరాలు కష్టపడితే ఇంత డబ్బుని నేను పోగేయగలిగాను. ఇంత దూరం నడుచుకొనొచ్చాను. ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు బాగా నమ్మకం ఉంది. దేవుడు నాకు బైబిల్ ఒకటిస్తారని. కానీ వచ్చిన తర్వాత మీరు బైబిల్ లేదనేసరికి నా కంట్లో నీళ్ళు ఆపుకోలేకపోయాను. నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు ఆయన కదలిపోతాడు. "అంత చిన్న పిల్లవి, అంత దూరం నుంచి ఎలా అమ్మా అంత నడుచుకొనొచ్చావు? అట్లా ఎలాగా?" అని చెప్పి ఆయన కరిగిపోయి మరి ఇక్కడ 2 కథనాలుంటాయండి. యాక్చువల్లీ మరి మేరీ జోన్స్‌కి సంబంధించిన మొత్తం 3 బైబిల్స్. ఒకటి వేల్స్ ప్రాంతంలోని బైబిల్ సొసైటీలో ఒకటి ఉండగా మరి ఒకటి మ్యూజియంలో ఉంది. ఒకటి బైబిల్ సొసైటీలో ఉంటది. వాటి వెనకాల తను రాసుకున్న కథను బట్టి మనకర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక కథ ఏమని చెప్తారంటే 2 రోజులు థామస్ చార్ల్స్ అక్కడ ఉంచి, బైబిల్స్ తెప్పించి, బైబిల్స్ ఇచ్చి పంపించినట్టు. ఇంకొకటేంటంటే, ఆ లాస్ట్ కాపీ తనకిస్తే, ఆ 2 రోజులు కూడా మేరీ జోన్స్ థామస్ చార్ల్స్‌తో కలిసి బైబిల్ గురించి కొన్ని మాటలు విని, మళ్ళీ బైబిల్స్ తెప్పిస్తే మిగతా 2 బైబిల్స్ మరి మేరీ జోన్స్‌కిచ్చినట్టు. మొత్తానికి ఏదైనా గాని థామస్ చార్ల్స్ ఆ చిన్నదాన్ని చూసినప్పుడు మరి వట్టి చేతులతో పంపడానికి ఇష్టం లేక, తన హృదయం కదిలిపోయి, ఆయన చేసిన పనేంటంటే, ఒకటి కాదు మొత్తం 3 బైబిల్స్ చిన్నదాని చేతికిచ్చి పంపిస్తారు. తన సొంతానికి ఒకటి వాడుకోవడానికి, కుటుంబానికి 2 అన్నట్టు ఆయన ఇచ్చి పంపిస్తారు. ఈ చిన్నది మొత్తానికి బైబిల్స్ తీసుకొని ఇంటికెళ్తది. కానీ థామస్ చార్ల్స్‌కి ఈ చిన్నది గుర్తుండిపోద్ది. మొత్తానికి ఇతను ఏం చేస్తారంటే రిలీజియస్ ట్రాక్ట్స్ సొసైటీ అని చెప్పి ఒక సొసైటీ ఉంటది. అక్కడికెళ్ళి ఆయన మరి
ఆహ్, హ్మ్, వాళ్ళకి చెప్తాడు. ఇలాగ నేను పలానా ప్రాంతం నుంచి ఒక చిన్న పిల్లొచ్చింది. ఆ ప్రాంతం గురించి నేను కనుక్కున్నాను. బైబిల్స్ అసలు చాలా అవసరం ఉంది. ఎవరి దగ్గర బైబిల్స్ లేని పరిస్థితి. కాబట్టి నాకు విస్తృతంగా బైబిల్స్ అవసరత చాలా ఎక్కువుంది. కాబట్టి మీరు బైబిల్స్ తెప్పించండి అన్నప్పుడు, వాళ్ళు సూటిగా మొహం మీద ఒక మాట తెగేసి చెప్తారేంటంటే, బైబిల్స్ ఇవ్వడం మా పని కాదు. అది మా జాబ్ డిస్క్రిప్షన్‌లో లేదు కాబట్టి మా దగ్గర బైబిల్స్ లేవు. మీరు మా దగ్గరికి బైబిల్స్ కోసం దయచేసి రావద్దు అని చెప్పినప్పుడు థామస్ చార్ల్స్‌కి చాలా బాధనిపిస్తది. ఏంటి మరి ఇలా బైబిల్స్ ఇవ్వడానికి బైబిల్స్ మరి ఏదైనా ఒక సొసైటీ పెడితే బావుంటది అనే ఒక ఆలోచనతో ఆయనేం చేస్తారంటే ఒక ప్రపోజల్‌ని పెడతారు. మరి కొంతమంది పెద్దలు కొన్ని ప్రాంతాల నుంచి అందులో ఆ పెద్దల్లో విలియం విల్బర్ ఫోర్స్ కూడా ఉంటారు. సో, కొన్ని ప్రాంతాల నుంచి ఆ కొన్ని కొన్ని చర్చెస్ నుంచి సంఘ విశ్వాసుల్లో నుంచి పెద్దలు, పాస్టర్‌లు ఒక చోట మరి ఒక డిస్కషన్‌ని ఒక మీటింగ్ లాగా పెట్టుకొని వాళ్ళందరూ ఆ బైబిల్ అవసరతను గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి డిస్కస్ చేసుకొని వాళ్ళ ప్రాంతాల్లో మరి ఎంత నీడుంది, ఎంత అవసరతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని ఫైనల్‌గా ఆహ్, 1802 ఆహ్, లో వాళ్ళు ఒక అప్పీల్‌ని తీసుకొస్తారు ప్రభుత్వానికి. మేము ఒక సొసైటీని ప్రారంభించాలనుకుంటున్నాము. ఆ సొసైటీ యొక్క ప్రధానమైన పని ఏంటంటే బైబిల్స్ పంచడమే. మిగతా పనులు చేస్తాం. కానీ బైబిల్స్ పంచడమే ప్రధానమైన పనిగా ఉంటుంది అని చెప్పి ఒక అప్పీల్ తీసుకొచ్చినప్పుడు మరి సరిగ్గా 15 నెలల తర్వాత 1804 మార్చి 7వ తారీఖు మరి బిషప్ గేట్స్‌లోని లండన్ ట్రావెల్‌లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. అందులో విలియం విల్బర్ ఫోర్స్ లాంటి ఇంకొంతమంది విశ్వాసులు చేరి మరి మొత్తానికి దేవుని యొక్క వాక్యం సమాజాన్ని చాలా మార్పు తీసుకొస్తుంది. ప్రపంచం వ్యాప్తంగా చాలా మార్పు తీసుకొస్తుంది కాబట్టి మరి ఈ యొక్క ఆహ్ సొసైటీ ఏర్పడడం చాలా ముఖ్యం కాబట్టి, బైబిల్ సొసైటీని ఏర్పరచాలి అని చెప్పి మొత్తానికి బ్రిటిష్ సొసైటీ నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు? అప్రూవల్ కూడా రావడం, మొత్తానికి సొసైటీని ఏర్పాటు చేయడం జరుగుతది. మొత్తానికి అనేకమైన డినామినేషన్స్ నుంచి మొత్తం 300 మంది హాజరయ్యి, వాళ్ళ డిస్కషన్స్ మీద వాళ్ళ యొక్క వాళ్ళ అబ్జర్వేషన్స్ మీద వాళ్ళిచ్చిన నివేదికల మీద ఆధారపడి మొత్తానికి ఒక సొసైటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతది. మనకు అర్థమవ్వాలి అంటే ఈరోజు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మీ ప్రతి బైబిల్ మీద లోపల చూడండి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంటది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి మనకి బైబిల్స్ దొరకవు. ఇప్పుడు మనకు తెలుసు చాలా గిడియన్స్ బైబిల్ అని ఇ ఇ ఇలాగా కొన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ బైబిల్ సొసైటీ నుంచే మరి చిలవలు పలవలుగా మరి వాటిల్లోంచి బ్రాంచెస్ లాగా మరి పనిచేయడానికి మరి అవన్నీ బయటకొచ్చినట్టు మనకు అర్థమవుతుంది. మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ బైబిల్ సొసైటీ స్థాపించిన తర్వాత దీని యొక్క ప్రధానమైన పని ఏంటంటే, బైబిల్స్‌ని మరి సప్లై చేయడం. ఎక్కడ అవసరం ఉందో, ఆ అవసరం మినిమల్ కాస్ట్‌కి మరి బైబిల్‌ని సప్లై చేయడం అనేదే ప్రధానమైన జాబ్ డిస్క్రిప్షన్. అయితే వీళ్ళు పని ఇంకా ఏంటి అంటే, ఈ సొసైటీ విలియం కేరీకి మన ఇండియాలోనే విలియం కేరీ బైబిల్‌ని అనేకమైన భాషల్లోకి మరి ట్రాన్స్‌లేట్ చేశారని మనకు తెలుసు. ఆ ట్రాన్స్‌లేట్ చేయడానికి వెనకాల ఫండింగ్ ఇచ్చింది ఎవరంటే, ఈ బైబిల్ సొసైటీయే ఫండింగ్ ఇచ్చింది. అంత మాత్రమే కాదు ఆహ్, మా మారిసన్ అనే వ్యక్తి బైబిల్‌ని చైనీస్ భాషలోకి మార్చినప్పుడు కూడా ఫండింగ్ చేసింది ఈ సొసైటీ వాళ్ళే. అంత మాత్రమే కాదు హెన్రీ మార్టిన్ కూడా మరి పర్షియన్ భాషలోకి బైబిల్‌ని ట్రాన్స్‌లేట్ చేయడానికి ఫండింగ్ చేసింది కూడా ఈ సొసైటీయే. సో, ఈ సొసైటీలో నుంచే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా వచ్చింది. ఒక చిన్న పిల్ల బైబిల్ యొక్క వాక్యం విని, ఆ వాక్యం పట్ల పెంచుకున్న ప్రేమ, ఆసక్తి, ఆ ఒక ప్యాషన్, ఆ దేవుని వాక్యం పట్ల తనకున్న ఆ ఒక ఉత్సాహం, ఆసక్తి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, నా చేతిలో ఒక బైబిల్ కావాలి అని. ఆ ఒక్క దాని కోసం, ఆ ఒక్క గురి కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చడానికి, ఎంత దూరమైనా ఎళ్ళడానికి తను నిర్ణయం తీసుకొని, అస్సలు అటు ఇటు తొణికిసలాడకుండా మరి తను ఆ నిర్ణయం మీదే కట్టుబడి ఉండడం వల్ల
ఒక గొప్ప వ్యక్తి తన ఆసక్తిని చూసి ఒక సొసైటీనే స్థాపించారు. ఆ సొసైటీలో నుంచే ప్రపంచం మొత్తం ఇప్పుడు బైబిల్స్ అనేవి సప్లై అవ్వడం జరుగుతుంది. మీ చేతుల్లో ఉన్న బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో నుంచే వచ్చింది. దానికి కారణం వెనకాల ఒక చిన్న పిల్ల. సో, మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఒక నిర్ణయం తీసుకొని, ఒక దేవుని యొక్క వాక్యం పట్ల ఒక ఆసక్తి కలిగి, లేతే దేవుని కొరకు ఒక ఆసక్తి కలిగి, స్థిరంగా నిలబడితే చాలు దేవుడు దాని వెనకాల ఎంత గొప్ప మరి కార్యం చేస్తాడు అన్నదానికి ఈ చిన్న పిల్ల స్టోరీయే మనకి ముందు నిలబడి మరి సవాల్ విసురుతుంది. మేరీ జోన్స్ తన 80వ సంవత్సరం వరకు మరి జీవించి మరి దేవునికి ఇష్టమైన పాత్రగా అదే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో తను కూడా ఒక పాత్ర పోషిస్తూ మరి చివరి నిమిషం వరకు కూడా దేవుని యొక్క ప్రేమను విడవకుండా, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కోల్పోకుండా అనేక మందికి బైబిల్స్ అందేలాగా మరి తను బతికినంత కాలం తను పనిచేస్తూనే ఉంది. కారణమైంది. కాబట్టి ఈరోజు మన ముందు మేరీ జోన్స్ నిలబడి అడుగుతుంది. మీ బైబిల్ మీరు చదువుకుంటున్నారా? చదువుకోపోతే ఇప్పుడైనా దుమ్ము దులిపి తీసి బైబిల్‌ని చదవండి. దాని వెనకాల మేరీ జోన్స్ కష్టం మన కళ్ళకి కనబడుతుంది. 2000 సంవత్సరంలో వేల్స్ ప్రాంతంలో మరి ఈ మేరీ జోన్స్‌ని జ్ఞాపకం చేసుకుంటూ 26 మైళ్ళు అందరూ చేతిలో బైబిల్ పట్టుకొని నడిచారంట. నడవడం కాదండి చేయాల్సింది. చదవడం. చేద్దాం అందరం. ఈ మాటలు విన్న మనందరం కూడా దేవుని స్తుతిస్తూ, మరి మనం కూడా ఏదైనా ఒక చిన్న పనిని మరి కా పెట్టుకొని దాని మీద గురి కలిగి అటు ఇటు కదిలిపోకుండా ఎన్ని ఒడిదుడుకులైనా రానియండి. మనం దాని మీద స్థిరంగా ఉందాం. దేవుని చేత వాడబడదాం. దేవుడిని వాడుకునే అవకాశం ఇద్దాం.